ఖమ్మంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో రైట్ షోస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఆన్లైన్ తరగతులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు మారతాయని అనుకున్నామని, కానీ 10 ఏళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తెలంగాణ పరిస్థితి ఉందని మంత్రి అన్నారు. ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకున్నారని, కాంగ్రెస్ ను గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ఒమ్ము చేయదని ఆయన తెలిపారు. 100 రోజుల్లో హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ఇక ఈ సమావేశంలో భావోద్వేగానికి లోనైన పొంగులేటి తనను ఒంటరిని చేసినప్పుడు కన్నీళ్లు కార్చానని, కానీ అభిమానులు బాధపడతారని ఏ రోజు ఎమోషనల్ కాలేదని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను వివక్షకు గురిచేసిందని, ఏడాది 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పొంగులేటి తెలిపారు. దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిగుకున్నా, సుఖం వచ్చినప్పుడు ఈరోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా. ఇంతమందిలో ఈ రోజు ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే, ఆ రోజైతే దానికి అర్థం లేదు. ఈ రోజైతే ఆ ఎమోషనల్ కి అర్థమేందో మీరందరూ గ్రహిస్తారని ఇక్కడ అయ్యా. ఆ రోజు నేను బాధపడితే నా ఎమ్మటున్న లక్షలాది మంది అభిమానులు భీమవరం అవుతారు. అందుకే ఆ రోజు ఎప్పుడూ కూడా నేను కన్ను ఇంత కూడా చెమ్మగిల్లని